హాయ్ హలో వెల్కమ్ టు గ్రేట్ టీవీ న్యూస్. సమంత రాజ్ నెడుమూరి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు మార్నింగ్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సమంత గారికి సంబంధించినటువంటి పెళ్లి విషయాలు మన అందరికీ ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈరోజు ఇంకొక రాజ్ నెడుమూరి అని చెప్పి ఒక డైరెక్టర్ని అయితే పెళ్లి చేసుకున్నారు. ఇషా ఫౌండేషన్లో ఒక కొత్త పద్ధతిని అయితే మనకి ఈ వివాహానికి సంబంధించి పరిచయం చేసినట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ పద్ధతి ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. సో మీరు చూసి ఉండొచ్చు, సమంత గారు పెళ్లి చేసుకోవడం జరిగింది రాజ్ నెడుమూరి అని చెప్పి. ఒక ఇషా ఫౌండేషన్ అంటే మనందరికీ తెలిసిందే, బట్ అక్కడ ఒక కొత్త పద్ధతిని పెళ్లిలో పరిచయం చేసినట్టుగా కనిపించింది. ఏంటి స్వామి ఆ పద్ధతి ఏంటి? విభూత శుద్ధి వివాహం చేసుకున్నారు అనేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇషా ఫౌండేషన్ కి వెళ్ళి ఈ వివాహం చేసుకున్నారు. కేవలం ఒక 25 మంది సమక్షంలో మాత్రమే ఈ వివాహం జరిగింది అని చెప్తున్నారు. సో అసలు ఏంటి, ఎందుకు ఆ రకమైన వివాహానికి వెళ్ళారంటే, ప్రధానంగా ఈ వివాహం ఇప్పటికే సమంత చాలా రిలేషన్షిప్స్ లోకి వెళ్ళింది. అవన్నీ కూడా నిలబడలేవు. చివరికి నాగ చైతన్యతో వివాహం అయింది. ఆ వివాహం కూడా నిలబడలేదు. సో ఎట్ ద సేమ్ టైం ఇటువైపు రాజ్ నెడుమూరి కూడా ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు, కానీ ఆ తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు సమంత అండ్ రాజ్ నెడుమూరి ఆల్మోస్ట్ సమంత కొంత డివోషనల్ లోకి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. గతంలో కూడా అక్కడక్కడ పూజలు చేయించడం ఇవన్నీ చూసాం మనము. వాస్తవానికి సమంత క్రిస్టియన్. సమంత ఋత్ప్రభు కాస్త చాలా రోజుల నుంచి తిరుమలకు వెళుతుంది, ఇషా ఫౌండేషన్ వెళుతుంది. ఇట్లా ఆధ్యాత్మిక భావజాలంతో హిందుత్వంలోకి ఇప్పుడు మారిపోయినట్టుగా ఉందా అమ్మాయి, ఇప్పుడు చాలా రోజుల క్రితమే. అయితే ఇందులో ఇప్పుడు రాజ్ నెడుమూరి తోటి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం అనేది, ఈ భూత శుద్ధి వివాహం ఎందుకు అనుసరించారంటే, గతంలో ఉండే కర్మలన్నింటినీ శుద్ధి చేసుకోవడం. గతంలో ఇందులో సమంత తప్పులు ఉండొచ్చు, అవతల వాళ్ళ తప్పులు ఉండొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే అతను ఎవరు, ఇంతకుముందు హీరో సిద్ధార్థ అతనైతే ఆల్మోస్ట్ సమంత తనకేదో అన్యాయం చేసింది అన్న భావనలో అతనున్నాడు. నన్ను అడ్డంగా మోసం చేసేసింది, అన్యాయం చేసింది అన్న భావనలో ఉన్నాడు. కొన్ని ట్వీట్లు అతనికి చూస్తే కూడా సమంత కరెక్ట్ కాదు అన్నట్టుగా అతను కొన్ని ఘాటుగా ట్వీట్స్ పెట్టాడు. సో ఇందులో ఒక బంధం వీగిపోయిందంటే ఇరువుల నుంచి తప్పులు ఉండొచ్చు. కొందరి నుంచి ఎక్కువ తప్పులు ఉండొచ్చు, మరి కొందరు తక్కువ తప్పులు ఉండొచ్చు, అంతే. సో అయితే ఈ తప్పులను సమంత కూడా చేసింది కాబట్టి ఈ కర్మలను కూడా శుద్ధి చేసుకోవటం అనేది ఈ భూత శుద్ధి వివాహంలో ఉంటదట. అయితే గతంలో ఎవరు చేసుకోలేదు ఇవన్నీ, అంటే పాత పద్ధతులు ఇవి. ఎప్పుడో అంటే శైవంలోను తంత్రంలోను ఈ పద్ధతులు ఉంటాయట. అంటే ఏంటి భూత శుద్ధి వివాహం అంటే, భూత అంటే పంచభూతాలను మిక్స్ చేయడం అన్నమాట. వాస్తవానికి మనలో ప్రతి ఒక్కళ్ళు పంచభూతాలు ఉంటాయంటారు. ఆ పంచభూతాలతోటి మమేకం కావటం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ఈషా ఫౌండేషన్లో మాత్రమే చేస్తారు, కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో మాత్రమే చేస్తారు. అది ఈషా ఫౌండేషన్లో కూడా చేస్తారంట. అక్కడికి వెళ్ళి చేసుకున్నారంట. అంటే ఇది మామూలుగా హిందూ వివాహ పద్ధతిలో లాగా తాళి కట్టడాలు, ఇవంతా మంగళ వాయిద్యాలు వాయించడాలు, ఇట్లాంటి దండలు మార్చుకోవటాలు ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే వీళ్ళు మొదట కొన్ని 15 రోజులు 20 రోజుల నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ డివోషన్ లోకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి సాత్విక ఆహారం తీసుకుంటూ మెడిటేషన్ లో ఉంటారు. అంటే వాళ్ళ బాడీని ఈ శుద్ధి చేయడానికి వీలుగా కొంత సాఫ్ట్నెస్ తీసుకొస్తారు బాడీలో, శుద్ధి చేయడానికి వీలుగా. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక అంటే పంచభూతాల సాక్షిగా వాళ్ళకి శుద్ధి కార్యక్రమం చేస్తారు. శుద్ధి కార్యక్రమం చేసి ఈమె జీవితంలో చేసిన తప్పుల్ని, ఆ రాజ్ నెడుమూరి జీవితంలో చేసిన తప్పుల్ని, వీటన్నింటినీ శుద్ధి చేసి వీళ్ళని విద్యుదీకరణ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యుదీకరణ అంటే ఎలక్ట్రిఫైయింగ్ అనమాట. ఈ పంచభూతాలతో మిక్స్ చేయటం, ఆ రకమైన ప్రక్రియ ఏదో ఒక ప్రత్యేక రీతిలో చేయడం జరుగుతుంది. అది వీళ్ళకి చేశారట. అంటే గతంలో ఏదో వీళ్ళకి ఒక గిల్ట్ కూడా ఉంది, ఎక్కడో తప్పు చేశానన్న భావన ఉంది. ఎస్పెషల్లీ నాకు తెలిసి అంటే సమంత నాగ చైతన్య విషయంలో సమంత ఎక్కడో కొంత మిస్టేక్ చేసిందేమో అనేది చాలా మంది చెప్తున్నమాట. అంటే సమంత
కొన్ని ఒక పెద్ద ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. అమల వెళ్ళింది, నాగార్జున అమలని పెళ్లి చేసుకున్నాడు. కానీ అమల ఎంత పద్ధతిగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇవాళ అమల అంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. నాగార్జున అమల ఒక సక్సెస్ఫుల్ జంట వాళ్ళు. సో ఆ రకంగా అందరూ అనుకున్నారు. సమంత కూడా ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి ఒక గొప్ప గౌరవం. ఇంతకు చెప్పాలంటే పెళ్ళైన తర్వాత నాగార్జున కూడా సమంతతో కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో కూడా చాలా ఉదాత్తమైన సమంత మంచి మంచి క్యారెక్టర్ పోషించింది. మనం సినిమా కావచ్చు, ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో ఉంటది కాస్త థ్రిల్లర్ సినిమా ఒకటి కావచ్చు. ఇవన్నీ కూడా చాలా బాగా మంచి క్యారెక్టర్స్ తీసుకున్నవి. అందరూ అనుకున్నారు వీళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళింది కదా, హుందాతనం పెరిగింది, ఖచ్చితంగా ఈ అమ్మాయి డెఫినెట్ గా ఒక మంచి కోడల కాగలుగుతుంది అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో మధ్యలో సడన్ గా ఫ్యామిలీ మ్యాన్ సినిమాని ఒప్పుకోవటం, వాళ్ళు వద్దు అన్నా కానీ ఒప్పుకోవటం, వద్దన్న సన్నివేశాలు నటించటం, ఆ తర్వాత ఆ ఫ్యాషన్ డిజైనర్ అనే వాడితో ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకోవటం, ఆ ఫోటోలు బయటికి రిలీజ్ చేయడం, అంటే కావాలని దీన్ని ఏదో ఎక్స్పోజ్ చేసి వీళ్ళని బద్నాం చేయాలని, ఈ కుటుంబాన్ని బద్నాం చేయాలని ఏమన్నా ప్రయత్నం చేసిందా అన్న అనుమానం కలిగింది. భగవంతుడికి ఎరుక ఇందులో అమ్మాయి తప్పుందా, నాగ చైతన్య తప్పుందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ తప్పుందా అనేది భగవంతుడికి ఎరుక, మనకు తెలియదు. మనకున్న అందుబాటులో ఉన్న వివరాలను బట్టి మనం మాట్లాడుతున్నాం. ఆ రకంగా బహుశా ఆ అమ్మాయి కొంత గిల్ట్ ఉండుండొచ్చు. నేను కొన్ని తప్పులు, ఒక మెచ్యూరిటీ లేక కొన్ని తప్పులు చేశాను అన్న భావంలో అమ్మాయి ఉంది. ఆ కర్మలన్నింటినీ శుద్ధి చేసుకోవాలి, అప్పుడే మమేకం కాగలుగుతాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన పెళ్లిగా పరిగణలోకి రాదు. ఇది కేవలం రెండు దేహాలు, మనస్సులు, పంచభూతాల సాక్షిగా ఒకళ్ళకొకళ్ళు మమేకమవుతూ ఆ పంచభూతాలను తమ బంధంలో నిక్షిప్తం చేసుకునే ఒక వినూత్నమైన ప్రక్రియ అని చెప్పాలి. దీనికి కొంతమంది ఏం చెప్తారంటే శివపార్వతులు, సతీ శివులు కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రక్రియలోనే ఏకమయ్యారు అని చెప్తా ఉంటారు అనమాట. అయితే దానికి రకరకాల ఇంకా మనకి చూస్తే కనుక ఏ సెలబ్రిటీ ఇప్పటి వరకు చేసుకోలేదు. ఎక్కడ కూడా మనం ఇప్పుడే వింటున్నాం, వీళ్ళిద్దరి పెళ్ళప్పుడే మనం వింటున్నాం ఇది ఒక ఉంది, భూత శుద్ధి ప్రక్రియ అనేది ఒకటి ఉందని చెప్పేసి ఇప్పుడే వింటా ఉన్నాం. సో ఆ శుద్ధి ప్రక్రియ ద్వారా వాళ్ళు వివాహం చేసుకున్నారు. గత పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, తమ చేసిన చెడ్డ పనులు కావచ్చు, అన్నింటినీ శుద్ధి చేసుకొని ఏకమవుతారని చెప్తున్నారు. భూమి అంటే తిలకం దిద్దడం ద్వారా, అలాగే జలం అంటే తీర్థం తీసుకోవడం ద్వారా, అగ్ని అంటే హోమం దీపం చుట్టూ తిరగడం ద్వారా, వాయువు అంటే ధూపం మంత్ర పఠనం ద్వారా, ఆకాశం అంటే కొన్ని నాద బ్రహ్మ చాంటింగ్, కొన్ని మంత్రాలు చదువుతారట, ఆ ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయట. ఇవన్నింటిని చేసిన తర్వాత ఎనర్జీ కాంట్రాక్టింగ్ సెరమనీ అంటారు అనమాట. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎనర్జీ కాంట్రాక్టింగ్ సెరమనీ అంటారట. సో అగ్ని చుట్టూ తిరుగుతూ సంకల్పం చెబుతారట. సో ఆ రకంగా సంకల్పం చెప్పుకుంటూ ఒక్కటవ్వడం అనేది ఈ భూత శుద్ధి వివాహ ప్రక్రియ అని చెప్తున్నారు. ఏదేమైనా కనీసం సమంత ఈ వివాహం తర్వాత అయినా కానీ ఆమె పైగా అమ్మాయికి కొంచెం మయోసైటిస్ సంథింగ్ ఆ ఇష్యూస్ వచ్చినాయి, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అమ్మాయికి ఆరోగ్య సమస్యలు రావటం, వివాహ బంధంలో ఇబ్బందులు రావటం, పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. అక్కడి నుంచి ఆధ్యాత్మికతలోకి వెళ్ళింది. సో అప్పుడు రాజ్ నండమూరి చాలా మద్దతుగా నిలిచారు అని చెప్పేసి ఆ అమ్మాయి పలు సందర్భాల్లో చెప్పింది. కాకపోతే ఇవన్నీ రాకముందే రాజ్ నండమూరి తోటి రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయింది. నాగ చైతన్యంతో విడిపోక ముందే రాజ్ నండమూరి తోటి సన్నిహిత్యంగా మెలిగింది అని కొంతమంది చెబుతారు. ఏది వాస్తవమో అనేది పక్కన పెడితే, ఎందుకంటే నాగ చైతన్య వేరే పెళ్లి చేసేసుకున్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయి సమంత వేరే పెళ్లి చేసుకుంది. ఏదేమైనా కలకాలం అట్లీస్ట్ ఆ తర్వాత అయినా కానీ ఈ భూత శుద్ధి ప్రక్రియ ద్వారానైనా కానీ మళ్ళీ శుద్ధి చేయాల్సిన అవసరం రాకుండా కలిసి ఉండాలని మనం ఆశిద్దాం. రైట్. ఏదేమైనా ఒక కొత్త పద్ధతిని అయితే ఇప్పటి వరకు ఎవరు వినని చూడనటువంటి పద్ధతిని అయితే సమంత మ్యారేజ్ ద్వారా మనకి అందరికి తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్.